పెట్టి లిక్కర్ ఆదాయం పెంచడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. టార్గెట్లు పెట్టి మరీ వైన్ షాపులను బార్లను బెదిరించి ప్రజలకు ఇంకా తాగించండి అమ్మండి అని బెదిరించి ఇలా వైన్ షాపులకు లోడ్ల మీద లోడ్లు బుకింగ్లు పెట్టి చేపిస్తున్నటువంటి ప్రభుత్వం. దాని మీద మీకు శ్రద్ధ ఉన్నది. ఇవాళ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పిల్లలు పడుతున్న కష్టాల మీద ఏ మంత్రి కూడా పోతలేడు. ఓ హాస్టల్లో పోయి ఒక మంత్రి అన్నం తిన్నాడా? ఎక్కడన్నా ఓ హాస్టల్లో పిల్లలు ఆసుపత్రి పాలైతే ఒక్క మంత్రి గారు పరామర్శించిండ్రా? కారం మెతుకులతో పిల్లలు అన్నం తింటే స్పందించిందా ఈ ప్రభుత్వం? దాని మీద స్పందించారు. మా ప్రభుత్వం చేసిన పనుల విషయంలో పబ్లిసిటీ కోసం మాత్రం జిమ్మిక్కులు చేస్తున్నారు. వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు నీళ్లు మేమిచ్చినాం మేం చేసినామని చెప్పి ప్రయత్నం చేసే తన్లాటుంది. నిన్న కూడా ఆర్మూర్ల కుక్కలు కొరికినాయట. నిన్న 7 మందిని ఆర్మూర్ల కుక్కలు కొరికితే 3 సీరియస్ ఉన్నారని పొద్దుగాల పేపర్లో వార్త చదివిన. ఇది పరిస్థితి. ఒకవైపు కుక్కలు బిక్క తింటున్నాయి, ఇంకోవైపు దోమలు కుడుతున్నాయి, డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, హాస్టళ్లలో ఆగమాగం ఉన్న పరిస్థితి, ఎలుకలు కొరుకుతున్నాయి. దీని మీద మీరు ఎవరు దృష్టి పెట్టలేదు. ఈజ్ ఇట్ ద వే? ఇదా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి తీరు? దాని మీద దృష్టి పెట్టండి. ఇవాళ మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పేదవాళ్ళు అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మీ పుణ్యమాని సర్పంచులు అప్పుల పాలైనరు, పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైనరు. ఇదైతే దేశంలో ఫస్ట్ టైం. ఎప్పుడైనా సర్పంచులకు కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి, మనం విన్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీలకు కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ఈ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ కనబోండి అప్పులు లేని పంచాయతీ సెక్రటరీ ఉంటే ఒట్టు. కాలిపోయిన బుగ్గలేనికో, డీజిల్ పోయడానికో, బ్లీచింగ్ పౌడర్కో, గడ్డి మందు కొనడానికో, ట్రాక్టర్ల డీజిల్ పోయడానికో ప్రతి సెక్రటరీ 1,00,000 నుంచి 3,00,000 రూపాయలు అప్పుల పాలైపోయారు. సర్పంచుల్ని అప్పుల పాలు చేస్తుంది, సెక్రటరీలను కూడా అప్పుల పాలు చేస్తుంది. పంచాయతీ సెక్రటరీలను అప్పుల పాలు చేసిన ఘనత మాత్రం రికార్డు ఈ దేశంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది రాష్ట్రంలో. ఏ సెక్రటరీనైనా మీరు పోయి అడగండి, ఏ ఊళ్ళోనైనా అడగండి, నేను రమ్మంటే రావడానికి రెడీగా ఉండి వస్తారా మా కాన్స్టిట్యున్సీకి రండి, పోదామా ఏ గ్రామానికో చెప్పండి. అప్పుల పాలు కానీ సర్పంచ్ లేడు, అప్పుల పాలు కానీ పంచాయతీ సెక్రటరీ లేడు. దమ్ముకొచ్చింది వాళ్ళు కూడా. ఇక మేము డీజిల్ పోయలేమని చేతులు ఎత్తితే ఇవాళ దోమలు పెరిగి, ఈగలు పెరిగి, వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడుతుంటే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. థ్యాంక్ యూ. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది కదా, ఈరోజు కూడా ట్వీట్ చేసినారు చూడండి. థ్యాంక్ యూ. అదే కదనే ఇప్పటిదాకా మొత్తుకున్నది. 75 కోట్లతో 1,50,000 ఎకరాలకు నిజంగా నీళ్ళు ఇస్తే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఆయనకు. అంటే 3 పంప్ హౌస్లు వెళ్ళి పోయి మోటార్లు వచ్చింది కదా. మొన్ననేమో ఫస్ట్ రోజు తుమ్మల గారు వచ్చిండ్రు, నిన్న బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. రేపు 3వ పంప్ హౌస్ కూడా రెడీ కాలేదని ఆందాక పోయి నారాజు అయి వాపసు వచ్చినట్టు రేపు ఇవ్వాలని వస్తారేమో. ఈ 3 పంప్ హౌస్లలో ఒక్క పంప్ హౌస్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టారా? పంప్ హౌస్ ఎక్స్కవేషన్ కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, ఈ పంప్ హౌస్లలో 10 పైసల పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? మరి ఆ పంప్ హౌస్లు పూర్తిగా అంది, గ్రావిటీ కెనాల్ పూర్తిగా అంది, సబ్స్టేషన్లు పూర్తిగా అంది, మరి నీళ్ళు వస్తాయా 75 కోట్లతో? 75 కోట్లకే నీళ్ళు వచ్చినాయంటే నోబెల్ ప్రైజ్కి మనం అందరం ఏకగ్రీవంగా మనం రికమెండ్ చేసి పంపుదాం. ఇక